సుబ్బారెడ్డి గారు ఏ పార్టీ నుండి గెలిచారో సుబ్బారెడ్డి గారు కానీ వాళ్ళు ఎంటబడిపోయిన 7 మంది కానీ మొత్తం 8 మంది ఏ పార్టీ నుండి గెలిచారు అనేది ముందు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఈనాడు మా మేయర్ గారు మీరు మీ కార్యకర్తలను మీరు పట్టించుకోలేదు చేయలేదని అన్నందుకు మీరు మాట్లాడుతున్నారే. ఎన్నికల్లో ఏ బూతుల్లో ఎవరు పనిచేశారు, ఏ బూత్కి ఇన్ఛార్జిగా పనిచేశారు, ఏ బూతులు ఎవరు మెయింటైన్ చేశారు అని చెప్పి అంతా మా దగ్గర లిస్ట్ ఉంది, మేము వాళ్ళకందరికీ న్యాయం చేస్తారు రాబోయే రోజులని మీరు చాలా క్లుప్తంగా ఆనాడే మీరు అక్కడ ఉన్నట్టు ఇంత బాగా చెప్తున్నారంటే గత ఎన్నికల్లో ఇక్కడ ఉండి అక్కడ పనిచేసినట్టు అర్థమవుతుంది. మీ 8 మంది టీం కూడా ఆ టీంకు మీరే బాస్గా కూడా వ్యవహరించినట్టు అర్థమవుతోంది. 8 మంది కార్పొరేటర్లు కూడా ఎందుకంటే ఎంత క్లుప్తంగా చెప్తున్నారు. మా పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఏ బూత్కు ఎవరు ఇన్ఛార్జ్గా వివరించారు, వారి పేర్లు వాళ్ళంతా ఉన్నాయి, వాళ్ళు ఎంత మెజార్టీ తెచ్చారు, వాళ్ళకందరికీ ఏం సాయం చేయాలి మా ఎమ్మెల్యే గారి దగ్గర మా వాసు గారి దగ్గర అంతా ఉంది. వాళ్ళు సరైన సమయంలో సరైన విధంగా సముచిత స్థానం కలిగిస్తామని చెప్పి నగర ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి గారు అంటున్నారే. అప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2వ డివిజన్ ఇన్ఛార్జిగా 2వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్నారు. అంటే మీరు అప్పుడు ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేశారా లేక లోపాయకారి ఒప్పందంగా తెలుగుదేశం పార్టీకి పనిచేశారా అనేది ఇప్పుడు మీ మాటల్లోనే తెలుగుదేశం పార్టీకి చేసినట్టు ఈ 8 మందితో కూడా మీరే చేపించినట్టు కూడా అర్థమవుతోంది. చర్చ వేసిన టైంలో మీరు టీడీపీ కాదు, అప్పుడు అక్కడ ఉన్న టీడీపీ వాళ్ళు పాత టీడీపీ వాళ్ళు ఎవరో చెప్తే చెత్త తెచ్చేశారు. ఆ చెత్త తెచ్చి వేసిన తర్వాత మనం అందరం చిన్న చౌక్ దగ్గర ధర్నా చేశారు. ఆ తర్వాత మరుసటి రోజు మేయర్ గారు ఒక అందరితో మన కార్పొరేటర్లు అందరితో మీతో సహా